హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. గత కొన్ని రోజులుగా నాకు వీడియో చేయడం కుదరలేదు. కొన్ని రోజులు అంటే కొన్ని నెలలుగా, 4-5 నెలలు బట్టి నేను వీడియోస్ ఏమి చేయలేదు. నేను ఎక్కువగా వీడియోలు చేయదలుచుకోలేదు కూడా, నాకు కుదరదు. కానీ కొంత సబ్జెక్ట్ మటుకి కొంతమందికి నేర్పిస్తామన్న ఉద్దేశంతోనే నేను నా ప్రయత్నం ఇది. గత వారం రోజులుగా డైలీ మార్కెట్ లెవెల్స్ షార్ట్స్లో పెడుతున్నాం. లెవెల్స్ సిఈ బై ఎక్కడ చేసుకోవాలి, పిఈ బై ఎక్కడ చేసుకోవాలి అని అబ్జర్వ్ చేసుంటే మీకు కొద్దిగా అర్థమవుద్ది. అసలు మార్కెట్ బిహేవియర్ ఏంటి, మార్కెట్ ఏం జరుగుతుంది, సిఈ సైడ్ ఉంటుందా, పిఈ సైడ్ ఉంటుందా, మనం సిఈలో ఎంటర్ అవ్వాలా, పిఈలో ఎంటర్ అవ్వాలా, అది ఎక్కడ కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్గా ఇండెక్స్ మనం లోలో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మార్కెట్ రివర్సల్ పాయింట్ ఎక్కడ పట్టుకోవాలి, అసలు ఈ వారం మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, ఈ ప్రతిదీ మన సబ్జెక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. డైలీ ఈరోజు మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ టార్గెట్ బ్రేక్ అయితే ఏ టార్గెట్కి వెళ్తుంది అని డైలీ. అలాగే వీక్లీలో కూడా ఇది ఇప్పుడు మీకు చూస్తున్న చార్ట్ వీక్లీ లెవెల్స్ అనమాట. వీక్లీ లెవెల్స్లో మనకి ఈ ఎల్లో లైన్, ఈ గ్రీన్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ ఎల్లో లైన్. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ రెడ్ లైన్. ఈ రెడ్ లైన్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ ఈ వైట్ లైన్. మ్యాక్సిమం రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్తో అన్న దీన్ని టచ్ చేసేయచ్చు. రేపు మ్యాక్సిమం ఈ టార్గెట్ని టచ్ చేసేస్తుంది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఫ్రైడే లాస్ట్ రోజు. ఇలా వీక్లీలో మనకి మీరు డెలివరీలో పొజిషన్స్ హోల్డ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్లో. నెక్స్ట్ వీక్ది, నెక్స్ట్ మంత్ది తీసుకున్న ఆప్షన్ మీరు వెయిట్ చేసి వీక్లీలో మీరు టార్గెట్స్ ఈజీగా చేసుకోవచ్చు. మన మార్కెట్ డైరెక్షన్ చూడండి, అక్కడి నుంచి సిఈలో ఉంది. డైలీ మార్కెట్లో మీకు ఒక క్రూషియల్ పాయింట్ అనేది కూడా ఒకటి ఉంటుంది మన దాంట్లో. అంటే ఆ లెవెల్ బేస్ చేసుకొని, అంటే రేపు మార్కెట్ లెవెల్ ఒక క్రూషియల్ పాయింట్ అన్నది మీకు ముందు రోజే తెలుస్తుంది. ఆ క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ సిఈలో ఉండాలా, పిఈలో ఉండాలా అనేది కూడా క్లియర్గా మీకు అర్థమైపోద్ది. కరెక్ట్గా లోలో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకోవాల్సిందల్లా క్యాండిల్స్, ప్యాటర్న్స్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ సింపుల్ సబ్జెక్టు, ప్రైస్ ఏ ప్రైస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది, మార్కెట్ పైకి పెరుగుతుందా కిందకి పడుతుందా, చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్ మనదే. దీన్ని బట్టి దీంట్లో మీకు క్రూషియల్ పాయింట్ అనేది డైలీ ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది మార్కెట్లో. ఆ క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకొని క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, కింద ఉంటే ఎలా ట్రేడ్ తీసుకోవాలి. దీంట్లో మన దగ్గర మొత్తం మీకు ఈ మన సబ్జెక్ట్లో 3 టూల్స్ ఉంటాయి. ఒక టూలు క్రూషియల్ పాయింట్, రేపటి మార్కెట్ యొక్క క్రూషియల్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర మార్కెట్ కంపల్సరీ రియాక్ట్ 100% ఆ పాయింట్ దగ్గర మార్కెట్ రియాక్ట్ అవుద్ది. ఆ సిఈ సైడ్, పిఈ సైడ్ అన్నది కూడా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తుంటే కంపల్సరీ ఆ క్రూషియల్ పాయింట్ దగ్గరకు వస్తుంది. అది ఇప్పుడు క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మార్కెట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్కి మీకు కిందకి బ్రేక్ అయితే కనుక ఆ క్రూషియల్ పాయింట్కి వచ్చి టచ్ చేసి అక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి టర్న్ అయితే అదే మీ ఎంట్రీ పాయింట్ అవుద్ది సిఈ సైడ్. మీ స్టాప్ లాస్ ఆ క్రూషియల్ పాయింట్ కిందే. ఈజీగా మీరు 100 నుంచి 150 పాయింట్స్ ఆ పైన ర్యాలీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు దాన్ని. అది ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు. మళ్ళీ ఆ క్రూషియల్ పాయింట్ బిలో బ్రేక్ చేసే వరకు మీరు నెక్స్ట్ వీక్ది, ఆ పై నెక్స్ట్ వీక్ది తీసుకొని ఆప్షన్ హోల్డింగ్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదు మాకు 30, 40, 50 పాయింట్లు చాలనుకున్నా బుక్ చేసుకోవచ్చు. అది క్రూషియల్ పాయింట్ యొక్క విషయం. ఇకపోతే వీక్లీ టార్గెట్స్. ప్రతి మండే మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ నడుస్తుంది. శుక్రవారం మార్కెట్ అయిపోయిన తర్వాత మీకు మండే మార్కెట్ లెవెల్స్ వస్తాయి. మండే మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీకు మండే మార్కెట్ లెవెల్స్ వస్తాయి. మండే నుంచి మళ్ళీ అవి శుక్రవారం వరకు ఆ వ్యాలిడిటీలో ఉంటాయి అన్నమాట. ఆ లెవెల్స్ బేస్ చేసుకునే మార్కెట్ నడుస్తుంది. అంటే మార్కెట్ డైరెక్షన్, ట్రెండ్ ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వస్తుంది అనేది మీకు వీక్లీ టార్గెట్స్ చూస్తే తెలిసిపోద్ది.
క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకుని తెలిసిపోద్ది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ రోజు మార్కెట్ యొక్క రేంజ్ ఎంత అన్నది కూడా మీకు లెవెల్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి బై చేసుకోవాలి, ఒకవేళ బై చేసుకుంటే ఎక్కడి వరకు వెళ్తుంది, అది ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది. మ్యాక్సిమం మీరు పిఈ సైడ్ అంటే బాగా పైన పిక్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. అదే సిఈ సైడ్ అయితే బాగా లోలో బై చేసుకోవచ్చు. అంత ఈజీగా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 రకాల టూల్స్ మీకు యాక్టివేషన్ ఇవ్వబడతాయి, అంటే టోటల్గా లైఫ్ లాంగ్ మీకు ఇవ్వబడతాయి. మార్కెట్ ప్రొడక్షన్, ఇంకా మీకు ఎవరో ప్రొడక్షన్ మీద మీరు ఆధారపడక్కర్లేదు, ఏ న్యూస్ బేస్ మీద ఆధారపడక్కర్లేదు. మార్కెట్లో ఏం జరగబోతుంది, మ్యాక్సిమం మీకు మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందో కూడా మీరు ఈజీగా మన సబ్జెక్ట్లో తెలుసుకోగలరు. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందల్లా ఓన్లీ మీ మైండ్ సెట్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మార్కెట్ మన సబ్జెక్ట్ ఏం చెప్తుందో అక్కడ ఎంట్రీ వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలగాలి అంతే. వెళ్ళిపోద్దులే వచ్చేద్దులే అనే ట్రేడ్స్ తీసుకోకుండా ఓన్లీ మీ మైండ్ సెట్ మీద కంట్రోల్ చేసుకోగలిగితే ఇందులో డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ఇక మీకు ఇక్కడ కనబడుతుంది, ఈ ప్రైస్ పైన బ్రేక్ అయింది, ఈ ప్రైస్ టచ్ చేసింది, ఈ ప్రైస్ కింద రిజెక్ట్ అయింది, ఈ ప్రైస్ టచ్ చేస్తుంది, ఈ ప్రైస్ కింద బ్రేక్ అయింది, ఈ ప్రైస్ టచ్ చేస్తుంది. నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు వెంటనే మీకు కొన్ని లెవెల్స్ వస్తాయి. వీక్లీ కొన్ని టార్గెట్స్ వచ్చేస్తాయి. వీక్లీ టార్గెట్స్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు టార్గెట్స్ వచ్చేస్తాయి మీకు. దాన్ని బట్టి మీకు డైరెక్షన్ తెలిసిపోద్ది. దాంట్లోనే అది పెద్ద లాంగ్ డైరెక్షన్, అంటే హోల్డింగ్ పొజిషన్స్కి. మీరు ఇంట్రాడే చేసుకోవాలి, స్కాల్పిల్ చేసుకోవాలి అనుకుంటే మీకు డైలీ లెవెల్స్ కూడా వచ్చేస్తాయి. ఈ డైలీ లెవెల్స్ బేస్ చేసుకునేటప్పుడు మీకు మార్కెట్లో ఇంకొక లెవెల్ ఉంటుంది, క్రూషియల్ పాయింట్. ఈ క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకొని ప్రతిరోజు మార్కెట్ మీకు నడుస్తుంది. క్రూషియల్ పాయింట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, మార్కెట్ ట్రెండీ ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడ సిఈ తీసుకోవాలి, మనం పిఈ ఎక్కడ తీసుకోవాలి. నిన్న మొన్న నేను ఇవాళ ఇచ్చిన టార్గెట్స్ ఎగ్జాక్ట్ డన్ అయినాయి. మనం పిఈ బై సిఈ బై అని జస్ట్ చిన్న షార్ట్లో నేను ఇచ్చాను. అది కొంతమంది చూసినట్టున్నారు షార్ట్స్. అది చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. మార్కెట్ టార్గెట్ డన్ అయిన తర్వాత కూడా మళ్ళీ చిన్న షార్ట్ అప్లోడ్ చేశాడు. ఏమండి, ఏంటంటే మార్కెట్లో మనం దీంట్లో క్రిటికల్ చేసుకోకుండా మార్కెట్ని సింపుల్గా సబ్జెక్ట్ని టోటల్గా మనం డివైడ్ చేసాం అనమాట. ఫస్ట్ ఇది మనకు తెలియాల్సింది ఏంటి, మార్కెట్ ట్రెండ్, మార్కెట్ సిఈ వైపు ఉందా పిఈ వైపు ఉందా, ఎటు నుండి ఎటు వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెద్ద టార్గెట్ ఉంది అంటే మనకి వీక్లీ లెవెల్స్ చూసుకోవాలి. తర్వాత డైలీ లెవెల్స్, డైలీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈ లెవెల్స్ వచ్చేస్తాయి. మార్కెట్ రేంజ్ బౌండ్ ఎంత రేంజ్లో ఆ రోజు ట్రేడ్ అవుతుంది మార్కెట్. వన్స్ ఆ రేంజ్ బ్రేక్ అయితే ట్రెండీ, సిఈ సైడ్ ట్రెండీయా పిఈ సైడ్ ట్రెండీయా, లేదా ఆ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ పైకి కిందకి తిరుగుతుందా. పైకి కిందకి తిరిగినా మీరు పైనుంచి మీకు కింద రివర్స్ అయినప్పుడు కింద ట్రేడ్ తీసుకోవచ్చు, కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు పైకి ట్రేడ్ తీసుకోవచ్చు. అది ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ బై చేసుకోవాలన్నది మీకు ఆ ప్రైజులు ఇండెక్స్లోని ఆప్షన్స్లో కూడా మీకు ట్రెండ్, మీ ఎంట్రీ పాయింట్, మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది, మీ సిఈలో ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, మీ స్టాప్ లాస్ ఎక్కడ, మీ టార్గెట్ ఏ రేంజ్, ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ అనేవి టచ్ చేసి తీరాల్సిందే. వన్స్ మీ ఇంకోటి ఏంటంటే ఈ టూల్స్ తీసుకున్న తర్వాత మీరు దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా మీరు కంటిన్యూ ఎన్ని సంవత్సరాలైనా బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఏమంటే టోటల్ సబ్జెక్ట్ అనమాట. వీక్లీ టార్గెట్స్ మీరు హోల్డింగ్ టార్గెట్స్ చూసుకోవచ్చు, మార్కెట్ ట్రెండ్ ఎటు ఉందో తెలుసుకోవచ్చు, దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకోవచ్చు, సిఈ ఎక్కడి నుంచి పెరుగుద్ది పిఈ ఎక్కడి నుంచి పడుతుందని క్లియర్గా ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. దీనికోసం చాలామంది బిగ్ ప్లేయర్ స్ట్రాటజీలని ఇవని మూవింగ్ యావరేజ్లు పెట్టి ఏదేదో చెప్తున్నారు. ఏమండి, అవన్నీ మీ నమ్మకపోవడం మీ ఇష్టం. ఆల్రెడీ చాలామంది చాలా కోర్సులు సబ్జెక్టులు అన్నీ వినే ఉంటారు. నా ఛానల్లో పాత వీడియోలు కొన్ని ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుద్ది నా లెవెల్స్ ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తాయని.
ఇప్పుడు దాన్ని ఇంకా అప్డేట్ చేసి టోటల్గా ఏంటంటే అసలు మనకి ఈ వారం మార్కెట్ ఎటు ఉండబోతుంది అన్నది మీకు తెలిస్తే డైలీ ట్రేడ్ ఈజీగా తీసుకోగలరు. ఆ డైలీ ట్రేడ్లో కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలో ఇంకా ఈజీగా తెలుసుకోవచ్చు. దాంట్లో ఇంకా డెప్త్కి వెళ్ళిపోతే కరెక్ట్గా పాయింట్, క్రూషియల్ పాయింట్, అక్కడ మీరు సిఈ బై చేయాలా, పిఈ బై చేయాలా అనేది కూడా మీకు తెలిసిపోద్ది. ఈ టోటల్గా ఈ 3 కలిపి 3 టూల్స్ అనమాట మన దగ్గర. ఈ 3 టూల్స్ మీరు ఉంటే మీ దగ్గర నిఫ్టీ 50లో ఆప్షన్స్లో ఈజీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు, ఈజీగా స్కాల్ప్ చేసుకోవచ్చు, ఈజీగా హోల్డింగ్ పొజిషన్స్ పెట్టుకోవచ్చు. ఏమండి, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకొని మీరు హోల్డింగ్ పెట్టుకొని ఆప్షన్ బై చేసుకొని ఉంచుకోవచ్చు, ఫ్యూచర్స్ బై చేసుకోవచ్చు. మీకు టార్గెట్స్ ఈజీగా తెలుస్తున్నప్పుడు, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తున్నప్పుడు మీరు ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం న్యూస్, ముందు రోజు అనాలిసిస్లు ఏమీ చూడవసరం లేదు. మీరు ఇవ్వండి, కళ్ళ ముందు కనబడుతుంది మీకు ఇవాళ మార్కెట్ పడింది, కరెక్ట్గా చూడండి. ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతే మార్కెట్ జస్ట్ చిన్న హాల్ట్, మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడికి వచ్చి ఆగింది చూడండి, కరెక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చే హాల్ట్ తీసుకుంది. వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ పెద్ద పెద్ద క్యాండిల్స్, నేను ఇచ్చే పిఈ ట్రెండీ ఇక్కడి నుంచి అని ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ అసలు ఆగలేదు. నిన్న ఇచ్చాను నేను ట్రెండీ అని, రెడ్ లైన్ ఇచ్చాను, బయింగ్ పొజిషన్ ఇచ్చాను, పిఈ పొజిషన్ ఇచ్చాను. పిఈ ట్రెండీ అంటే ఇక్కడి నుంచి ఏకదాటిగా పడిపోయింది మార్కెట్. ఇకపోతే ఇది ఏముంది, ఇది పెండింగ్ ఉంది, ఇక్కడ వైట్ లైన్ అనేది పెండింగ్ ఉంది. రేపు గ్యాప్ డౌన్ అయినా లేదంటే మార్కెట్ మీడియంగా ఓపెన్ అయినా ఈ టార్గెట్ని టచ్ చేస్తుంది అనమాట. 25,331. ఏమంటే ఇంత ఎగ్జాక్ట్గా టార్గెట్ తెలిసినప్పుడు మీరు హోల్డింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడికి రావాలి, ఇక్కడ దాకా వచ్చింది, మీరు హోల్డింగ్ చేస్తే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నారు, ఏదో 1 or 2 క్యాన్సిల్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు రూపాయలు 1,500 బుక్ చేసి లాస్ వచ్చినప్పుడు 4,000 5,000 లాస్ ఇస్తారనమాట. అలా కాకుండా ప్రాఫిట్లో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి మనకేం తెలియాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మార్కెట్ వెళ్తుందో తెలిస్తే మనం ఈజీగా హోల్డ్ చేసి దాన్ని మనం ఆ ప్రాఫిట్ని అనేది ట్రైల్ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు భయం లేకుండా. మనం పెట్టిన తర్వాత, ఎంట్రీ పెట్టిన తర్వాత మన స్టాప్ లాస్ చాలా చిన్నదే ఉంటుంది. మనం ఎంట్రీ పెట్టిన కాడి నుంచి మార్కెట్ పైకే వెళ్తుంది. మీకు నేను చూపించేది చాలా తక్కువ, నేను చెప్పింది కూడా చాలా తక్కువ. ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది కూడా సిగ్నల్ వస్తుంది. ఏ ప్రైజ్ పైన ఎంటర్ అవ్వాలో కూడా మీకు ఎంట్రీ వస్తుంది. అది వ్యాలిడ్ సిగ్నలా కాదా అని మీకు ట్రెండ్ తెలిపే ఇంకొక లైన్ ఉంటుంది. ఈ మొత్తం టోటల్ సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కింద ఉన్న నెంబర్కి మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఏమండి, డైరెక్ట్గా లైఫ్ లాంగ్ మీకు ఈ 3 టూల్స్ అనేవి ఇవ్వబడతాయి. సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది, ఎలాగా ఏంటన్నది. దాని మీద మీరు జస్ట్ ఏ సంవత్సరాలు ఏం అవసరం లేదు, గట్టిగా ఒక నెల రోజులు మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీరు సబ్జెక్ట్ నేర్చుకుని ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అది జరుగుతుందా లేదా, ఎగ్జాక్ట్ లెవెల్స్ పనిచేస్తున్నాయా లేదా చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. నేను కొన్ని వీడియోస్ కూడా పాత వీడియోలో చిన్న చెప్పాను, ఇక లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి. దానికి పెద్ద సైన్స్ లాగా, చాలామంది ర్యాకెట్ సైన్స్ లాగా 3 బాటాలు, 3 ఇవి వస్తే రివర్సల్ వస్తే అక్కడ ఎక్కువసేపు ఎక్కడ సస్టైన్ అయితే అక్కడ అని రకరకాలు చెప్తారు. అదేం కాకుండా సింపుల్గా మన లైన్స్ ఎలా గీసుకోవాలో కూడా నేను చెప్పాను. ట్రేడింగ్ అనేది చాలా సులభతరంగా, ఈజీగా అర్థమయ్యేలాగా, మనకి కన్ఫ్యూజ్ లేకుండా కొత్త వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే చాలామంది సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచిస్తా ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చి చాలామంది డబ్బులు పోగొట్టుకొని నష్టపోతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఆ గ్రీడీనెస్ పోకుండా, గ్రీడీనెస్కి వెళ్ళకుండా కరెక్ట్గా మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుద్ది అని మీకు క్లియర్గా ప్రతిదీ తెలుస్తుంది. మార్కెట్ మనకి ఇది చూడండి, ఇది ఇవాళ మార్కెట్ పడిపోయింది. నిన్నటి మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, కనబడుతుంది. ఎవరన్నా ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ చూస్తే పిఈ సైడ్ ఎంటర్ అవుతారు, కానీ చూడండి పైకి వెళ్ళింది. మనకి ఇక్కడ ఏమవుద్దంటే మనకి ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఉంటుంది.
మనకి ఎగ్జాక్ట్గా క్రూషియల్ పాయింట్ దగ్గర మార్కెట్, అంటే మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా. ఇదిగోండి, ఇది లైన్ అనుకుందాం. మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, మీ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది. ఎంత ర్యాలీ అయింది నిన్న? గ్యాప్ అప్ ఓపెన్ అయింది, చిన్న గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అంటే మీరు ఎంట్రీ ఎక్కడ ఉంటే ఈ సిఈ ట్రెండ్ క్యాప్చర్ చేయగలరు మీరు. అర్థమైందండి? క్రూషియల్ పాయింట్ అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందకు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ 9:15కి ఈ క్యాండిల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళా కిందకు వస్తుంది. కిందకు వస్తే ఎక్కడ వరకు వస్తుంది? మన క్రూషియల్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఆ క్రూషియల్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తే మీకు మార్కెట్ సిఈ ట్రెండా పిఈ ట్రెండా అనేది అర్థమైపోతుంది. కరెక్ట్గా క్రూషియల్ పాయింట్ దగ్గర మనకి ఇలా బిహేవ్ చేసి క్రూషియల్ పాయింట్ పైన ఉంటే మనం మళ్ళీ సిఈ ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్. వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసి ఇక్కడే సస్టైన్ అయ్యి కిందకు వస్తుంటే ఇంకా మార్కెట్ పిఈ డైరెక్షన్లో కన్వర్ట్ అయిపోయినట్టు. ఓకేనండి? మార్కెట్ పిఈ డైరెక్షన్లోకి కన్వర్ట్ అయిపోయినట్టు. అది క్రూషియల్ పాయింట్ బేస్ చేసుకొని మనం సిఈ ట్రెండ్లో ఉండాలా పిఈ ట్రెండ్లో ఉండాలా అనేది మీకు తెలిసిపోద్ది అనమాట. మార్కెట్ ఇవాళ పైన ఓపెన్ అయింది, మార్కెట్ కిందకు వస్తుంది. మార్కెట్ ఇవాళ మార్కెట్ ఇది ఎక్కడ వరకు వస్తుందంటే ఫస్ట్ టార్గెట్ మన క్రూషియల్ పాయింట్. క్రూషియల్ పాయింట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆ క్రూషియల్ పాయింట్ కింద మళ్ళీ ఇవాళ మన క్రూషియల్ పాయింట్ ఇక్కడ వచ్చింది. అది కూడా చూపిస్తా. ఇదే మన క్రూషియల్ పాయింట్ ఇవాళ ఎక్కడ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఎగ్జాక్ట్గా మనకి మార్నింగ్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, క్రూషియల్ పాయింట్ దాకా వెయిట్ చేసి నేను 40 పాయింట్స్ బుక్ చేశా. ఇక్కడ తర్వాత క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాం. అసలు కంటిన్యూ మనం ఎక్కడ వెనక్కి తిరిగి చూసే పనే ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీక్లీ టార్గెట్స్లో నెక్స్ట్ టార్గెట్ ఇది, ఈ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదే ఉంది. అర్థమైందండి? ఈ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత కింద మార్కెట్లో మనం వెయిట్ చేయొచ్చా లేదా అన్నది దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా మీకు అందులో యాడింగ్లో ఉండే మన టూల్లోనే యాడింగ్లో ఉంటాయి. మార్కెట్ సైడ్ వేస్లో ఉందా ఏంటి అన్నది కూడా మీకు కన్సల్టేషన్లో ఉంటే మీకు అది కూడా తెలిసిపోద్ది. ఇలా ప్రతిదీ చూడండి, కరెక్ట్గా క్రూషియల్ పాయింట్ ఎక్కడ వచ్చింది నేను రఫ్గా గీసాను. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇలా వచ్చి దీన్నే సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుందంటే మన ఎంట్రీ ఇక్కడ, మా స్టాప్ లాస్ ఈ పైన. దీంట్లో పాటు మీకు డైలీ లెవెల్స్ ఉంటాయి. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, ఎంట్రీ పాయింట్, మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ అని మీకు టార్గెట్స్ కూడా వచ్చేస్తాయి దాంట్లో. దాన్ని పట్టుకుని మీరు ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు. వన్స్ మినీ టార్గెట్ బ్రేక్ అయ్యి కిందకు వస్తుంటే మార్కెట్ ట్రెండీ. అలాగే సిఈ సైడ్ మినీ టార్గెట్ ఉంటుంది, పిఈ సైడ్ మినీ టార్గెట్ ఉంటుంది, ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎంట్రీ పాయింట్ నుంచి ఫస్ట్ టార్గెట్ మినీ టార్గెట్ పక్క. మినీ టార్గెట్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతే మళ్ళీ కింద ఉన్న మినీ టార్గెట్ వరకు మళ్ళీ మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు మినీ టార్గెట్ల మధ్యన మార్కెట్ సస్టైన్ అవుతుంది. వన్స్ ఆ మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మనం ట్రెండీ అని అర్థం చేసుకోవాలి. సిఈ సైడ్ అయినా పిఈ సైడ్ అయినా. అక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్, పిఈ సైడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ టార్గెట్లు ఉంటాయి. సిఈ సైడ్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ టార్గెట్లు ఉంటాయి. అలా డైలీ లెవెల్స్ ఆ టూల్లో వచ్చేస్తాయి. ఏమంటే ఈ వీక్లీ లెవెల్స్ ఆటోమేటిక్గా మీకు వీక్లీ లెవెల్స్ వస్తాయి, డైలీ లెవెల్స్ వస్తాయి, డైలీ క్రూషియల్ పాయింట్ వస్తుంది. ఇలా క్లియర్గా మార్కెట్ డైరెక్షను, మన ఎంట్రీ పాయింట్ అన్నీ క్లియర్గా తెలుసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఈజీగా ట్రేడ్స్ తీసుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడే సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ నేనేం క్రిటికల్ చేయట్లేదు. ఇందులో క్యాండిల్స్, ప్యాటర్న్స్ ఇలాంటివి ఏముండవు. చాలా సింపుల్ సబ్జెక్టు. మీ సిస్టంలో మీరు ఈ టూల్స్ పెట్టుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకొని ఈజీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 సార్లు చూడండి, నేను చెప్పింది క్లియర్గా అర్థమవుద్ది. ఈ టూల్స్ మీకు ఏంటి, దీని వివరం ఏంటని కనుక్కోవాలి, దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.